ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదినమన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, మా పరిచర్య మేమందరం కూడా చాలా బాగున్నాం. నేటి ధ్యానాంశము లేవీకాండము 26వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకుందాం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడునై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. చూడండి, చక్కటి మాట దేవుడు చెప్తున్నాడు. నేను మీ మధ్యలో నడుస్తాను, మీకు దేవుడునై యుందును. మన దేవుడు మన మధ్యలో నడిచేటువంటి వాడు. ఆయన మన తాత ముత్తాతల నుంచి, మన పూర్వీకుల నుంచి మనకు దేవుడై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. భూమి ఆది నుండి అంతం వరకు కూడా మనకు దేవుడై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. సర్వ సృష్టి ప్రారంభం కాకముందు, అలాగే సృష్టి ప్రారంభించిన తరువాత, సృష్టి అంతమైనప్పుడు కూడా ఆయన నిరంతరము కూడా నిన్న నేడు నిరంతరము మనకు దేవుడై ఉన్నటువంటి వాడు. పిల్లారా, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టే ఈ రోజున మన మధ్యలో నడుస్తూ ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు కాబట్టే ఈ రోజున మనము ఇంత నెమ్మదితోనూ, ఇంత సమాధానంతోనూ, ఇంత ఆనందకరమైన జీవితంతోనూ మనం బ్రతుకుతున్నాము, గడపగలుగుతున్నాము. కోట్ల రూపాయల ఆస్తులు ఉంటేవి చాలామందికి, కానీ జీవితంలో సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి. ఎన్నో రకాల వేల కోట్ల టర్నోవర్స్తో బిజినెస్లు చేసే వారికి నిద్ర లేని పరిస్థితి, కడుపు నిండా తినలేని పరిస్థితి. కానీ మనము సంతోషంగా ఇటు రీతిగా బ్రతుకుతున్నామంటే ఆయన ఎంత గొప్ప దేవుడండి, ఆయన కృప ఎంత గొప్పదండి. ఆయన మనకు దేవుడై ఉన్నాడు కాబట్టే, ఆయన మన మధ్యలో నడుస్తూ అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టే ఈ స్థితిలో ఇలాగున మనం ఉన్నాం. పిల్లారా, అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియదు. ఆయన ఎరుగనటువంటి దేవుణ్ణి అబ్రహాము తెలుసుకున్నాడు. ఊరు అనేటువంటి దేశంలో, ఊరిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరో అతనికి తెలియదు. కానీ ఆయన అబ్రహాముకు దేవుడై అబ్రహామును నడిపించాడు. అబ్రహాము తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకనే ఆయన ఆ తెలియబడినటువంటి దేవుణ్ణి అనుసరిస్తూ నడిచాడు. ఆయన అబ్రహాముకు దేవుడై ఉన్నాడు. అందుకే ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినట్లయితే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అనేటువంటి చక్కటి మాట ఆయన తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు చెప్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాము. నేను అబ్రహాము జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు చేసి నిలబెట్టానో, యాకోబు విషయంలో, ఇస్సాకు విషయంలో నేను ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేసి నిలబెట్టానో, వారికి ఎలా దేవుడుగా ఉన్నాను ఎటువంటి సందర్భాలలో, అంత గొప్ప దేవుడను నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పటానికే ఆయన నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడను అని చెప్పి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు మన జీవితాల్లో. ఆయన మన మధ్యలో నడిచాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారి మధ్యలో ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. మేఘస్తంభంలోనూ అగ్నిస్తంభంలోనూ దేవుడు వారికి తోడుగా ఉండి ఆయన వారి మధ్యలో నడుచుకుంటూ అద్భుతమైన కార్యాలు చేసి వారిని క్షేమకరమైన మార్గాల్లో నడిపించాడు. క్రొత్త నిబంధనలో మీరు చూసినట్లయితే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి రిట్టుడిగా, మూరుడి బిడ్డగా మనందరి కొరకు మన మధ్యలో ఆయన నడిచాడు. మన మధ్యలో నడిచాడు, ఈ భూమి మీద నడిచాడు, అద్భుత కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో తన ఆఖరి రక్తపు బొట్టును చిందించి తన ప్రాణమును పెట్టి ఆయన మరలా తిరిగి జయించి మరణాన్ని ఆయన లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. చూడండి, మన మధ్యలో నడిచాడు ఆయన. ఆ రోజు నడిచినటువంటి దేవుడు ఇప్పటికీ కూడా మన మధ్యలో ఆత్మీయుండి నడుస్తున్నాడు, సంచరిస్తున్నాడు మనందరి హృదయాలలో. ఆయన నిత్యము మనతో ఉండి నడుస్తున్నాడు, నిత్యము మన మధ్యలో ఉండి నడుస్తున్నాడు, మన కుటుంబాల మధ్యలో ఉండి నడుస్తున్నాడు, మన జీవితాలలో నడుస్తున్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేసి మనల్ని నడిపిస్తున్నాడు. ఈ నడిపించేటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఆయన నడిపిస్తున్నాడు, మనం నడవాలంతే. అప్పులను చూసి భయపడాల్సిన అవసరంలా, కుటుంబ సమస్యలు చూసి భయపడాల్సిన అవసరంలా, ఇరుకులు ఇబ్బందులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. శ్రమలు, నిందలు అనేకములు వస్తున్నాయి అని చెప్పి కలవరం చెందాల్సిన అవసరం లేదు. మనల్ని నడిపించే దేవుడు, మనకు దేవుడై ఉన్న దేవుడు, మన మధ్యలో నడిచే దేవుడు మనకు తోడుగా ఉండగా మనము భీతి చెందాల్సిన అవసరం లేదు, మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ గొప్ప దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక, మిమ్మల్ని అనేకమైనటువంటి విషయాలలో అద్భుతమైన రీతిగా నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో, చదివి ఉన్నారో, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి మీకు ఇష్టమైన పాత్రలుగా మీరు మలుచుకోరమని, గొప్ప మేలులతో నాయన మీరు మా మధ్యలో ఉండి, వీరి కుటుంబాల మధ్యలో ఉండి
వీరి పనుల దగ్గర నాయన, వీరి యొక్క జాబుల విషయాల్లో, కుటుంబ విషయాలలో వారి మధ్యలో మీరు ఉండి అద్భుత కార్యం చేసి నాయన కుటుంబాలను ఐక్యపరచండి. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి. సంతోషమును, ఆనందమును, శాంతిని మీరు అనుగ్రహించి వారి జీవితాలు అద్భుతమైన రీతిగా నాయన గొప్ప కార్యాలు జరిగించి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది క్రొత్త వారు వాక్యాన్ని తెలుసుకుంటారు, వాక్యం చేత పట్టబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున మరలా కలుద్దాం ఇదే టయానికి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.